నమస్కారం. ఇవాళ ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా సామాజిక రుగ్మతలా పరిణమిస్తున్న సైలెంట్ కిల్లర్ షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. షుగర్, డయాబెటీస్, మధుమేహం పేర్లు వేరే కావచ్చు, కానీ సమస్య మాత్రం ఒక్కటే. అది రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపు తప్పడం. ఈ జీవితకాలపు జబ్బును అదుపులో ఉంచుకోవడమే కానీ ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. మధుమేహం అదుపు తప్పితే కళ్ల నుంచి కాళ్ల దాకా మన శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. అయితే క్రమం తప్పకుండా మందులు వాడుతూ రోజువారీ ఆహారం, అలవాట్లు, జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. అందుకే మధుమేహం అంటేనే నేడు ప్రపంచం ఉలిక్కి పడుతోంది. డయాబెటీస్ క్యాపిటల్గా మారుతోన్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ తీపి జబ్బుతో ఉన్న చిక్కేమిటంటే ఏళ్లు గడుస్తున్న కొద్దీ మెల్లమెల్లగా మన ఒంట్లోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తూ పోతుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు, గుండె నుంచి గోడ దాకా శరీరాన్ని చెదపురుగులాగా తినేస్తుంది. చివరికి మొత్తంగా మన ఒంటిని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. మధుమేహం వచ్చినా చాలా కాలం పైకి మనకెలాంటి సంకేతాలు ఉండకపోవచ్చు, కానీ లోపల జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఈసారి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మధుమేహంపై ఓ కన్నేసి ఉంచండి అంటూ ప్రపంచ మధుమేహ సమాఖ్య ప్రత్యేకంగా పిలుపుని ఇస్తోంది. ఈసారి ఇచ్చిన ఈ థీమ్ దట్ ఈస్ ఐస్ ఆన్ డయాబెటీస్, అంటే డయాబెటీస్ మీద కన్ను వేసి ఉంచండి. మనం ఎక్కువగా స్క్రీనింగ్ చేయాలి, ఎక్కువ ప్రోగ్రామ్స్, డయాబెటీస్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ డయాబెటీస్ అనేది తొందరగా పట్టుకుని ప్రీ డయాబెటీస్ అంటే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ లేక ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్. అంటే ఫాస్టింగ్ వాల్యూ 100 మిల్లీగ్రామ్స్ డెసిలీటర్ నుంచి 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఈ మధ్యలో ఉంటే దాన్ని ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటారు. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసినప్పుడు మనకి 2 అవర్ వాల్యూ, ఫాస్టింగ్ వాల్యూ నార్మల్ ఉండి 2 అవర్ వాల్యూ బిట్వీన్ 140 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ టు 200 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉన్నప్పుడు దాన్ని ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారు. ఈ రెండు కండిషన్స్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ఈ ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్లోనే మనం పట్టుకోగలిగితే వాళ్ళని డయాబెటీస్ సైడ్ వెళ్లకుండా కాపాడగలం. సోషల్ ఈవిల్ అంటే ఈ షుగర్ అనేది మోర్ అండ్ మోర్ పీపుల్ చూస్తున్నాం మనం, ఎక్కువ ప్రివలెన్స్ కనిపిస్తున్నది. ఎందుకు వస్తున్నది అన్నది ఏంటంటే, ఒకటి యాజ్ అ రేస్ మన ఇండియన్స్ ఎక్సర్సైజ్ జీరో. సో అది ఒక ముఖ్యమైన కారణం, అంటే ఎక్సర్సైజ్ అన్నది లేదు. రెండోది, మన భారతీయుల్లో మనం తీసుకునే ఫుడ్ స్టఫ్స్ ఎక్కువగా షుగర్స్, స్వీట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్సర్సైజ్ అన్నది లేదు. మూడోది, యాజ్ అ రేస్ జెనెటిక్గా మనకి అందరికీ కూడా ససెప్టబిలిటీ ఉంది. దర్ సంథింగ్ కాల్డ్ థ్రిఫ్టీ జీన్ హైపోథసిస్ అంటారు. థ్రిఫ్టీ జీన్ హైపోథసిస్ అంటే హంటర్స్ జీన్ అనమాట. మన భారతీయుల జీను ఓన్లీ ఫర్ పావర్టీకి సరిపోయే జీన్. ఈ టైప్ ఆఫ్ జీను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అట్లాగా అన్నీ మనం పెట్టి ఎక్కువగా పోషిస్తూ ఉండడం వల్ల దీనివల్ల ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్స్ ప్లస్ ఓవర్ వెయిటెడ్నెస్, సెంట్రల్ ఒబేసిటీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇలాంటివన్నీ మనకి కొంచెం చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. ఈ డయాబెటీస్ చిన్న వయసులోనే రావడం వలన కాంప్లికేషన్స్ కూడా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. సో 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి డయాబెటీస్ వచ్చినప్పుడు 55 ఏళ్ళు 65 ఏళ్ళకల్లా హార్ట్ అటాక్స్, కళ్ళల్లో డయాబెటీస్ వల్ల మిస్టేక్స్ ఉండడము, లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడము, కిడ్నీ గురించి ఆలోచించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనికి ఒకవేళ మనం ప్రివెంట్ చేయలేము అనుకుంటే, ఎఫెక్టివ్గా పోస్ట్పోన్ చేస్తే మనకి ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఒక 10 సంవత్సరాలు మనం పక్కకి వెనకాతలకి నెట్టచ్చు. మధుమేహం నియంత్రణలో ఉంటేనే మనకు నిబ్బరం. అదుపు తప్పితే ఆపాద మస్తకం అల్లకల్లోలం. కళ్ళెం వేయకపోతే ఒళ్లంతా కబళిస్తుంది. దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను సైతం బీటలు వారుస్తుంది. ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్నప్పుడు కంటి చూపు, కాలి పాదాలు, రక్తనాళాల గోడలు, నాడీ వ్యవస్థ, కిడ్నీలు, గుండె, మెదడు ఇలా ప్రతి అవయవము షుగర్ దాడికి బలవుతుంది.
షుగర్ ధాటికి ముఖ్యంగా మనలోని నాడీ వ్యవస్థ రోజు రోజుకి కుదేలైపోతుంటుంది. అన్నిటికీ మించి కాళ్లలోని నాడులు దెబ్బతినిపోతాయి. ఫలితంగా స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. దీంతో కాళ్లకు దెబ్బ తగిలినా, కాళ్ల మీద పుండు పడినా మధుమేహులకు నొప్పి, బాధ సరిగా తెలియవు. నొప్పి, బాధలు లేకపోవటంతో చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తారు. చివరికి కాళ్లపై, పాదాలపై పుండ్లు ఎంతకీ తగ్గని రాచపుండులాగా మారతాయి. ఇక కిడ్నీలు, గుండె వంటి కీలక అవయవాలకు షుగర్ జబ్బు ప్రమాదకారే అంటారు డాక్టర్లు. మనందరికీ తెలుసు డయాబెటీస్ ఇప్పుడు చాలా హై ప్రివలెన్స్ ఉంది. ఇండియన్ స్టడీస్లో ఇండయాబ్ స్టడీ అని ఒక స్టడీ చేశాము. దాంట్లో కూడా అరౌండ్ 17% ప్రివలెన్స్ ఉంది. అండ్ వాళ్ళకు డీక్లిప్ స్టడీస్ ప్లస్ సో మెనీ అదర్ ఇన్వెస్టిగేషన్స్ మన దాంట్లో కూడాను ద ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉంది. సో నేషనల్ అర్బన్ డయాబెటీస్ సర్వేలోని హైదరాబాద్లో అరౌండ్ 17% డయాబెటీస్ ప్రివలెన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. అర్బన్ పాపులేషన్ నుంచి రూరల్ పాపులేషన్ కూడా డయాబెటీస్ వస్తున్నది. డయాబెటీస్ కూడా కొంచెం యంగ్ ఏజ్లో వస్తున్నది. అది కాకుండా కాంప్లికేషన్స్ కూడా డయాబెటీస్ వల్ల కొంచెం తొందరగా వస్తున్నది. అందువలన మనం ఈ డయాబెటీస్ ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి. ఒకటి ప్రైమరీ ప్రివెన్షను. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలు డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి. అసలు డయాబెటీస్ రాకుండా చూసుకోవాలంటే మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజు, డైట్ కంట్రోలు, ఆ తర్వాత స్ట్రెస్, టెన్షన్స్ ఇలాంటివి తగ్గించుకోవడం. సెకండరీ ప్రివెన్షన్ ఉంటుంది. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఏదో రకంగా డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటారు. ఒకవేళ డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే, అంటే కన్ను కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, పాదాలు కానీ ఏమైనా ఎఫెక్ట్ అయితే వచ్చిన ప్రాబ్లము నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండేదాన్ని టెరిషరీ ప్రివెన్షన్ అంటారు. సో ఈ విధంగా 3 లెవెల్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఉంటుంది. మనం ముఖ్యంగా భారతదేశంలోని ఆలోచించాల్సింది ఈ ప్రైమరీ ప్రివెన్షన్. అంటే అసలు డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఈ డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఎప్పుడు ABCDEF అనేది, ఏ అంటే HbA1c. HbA1c 6.5% నుంచి 7% లోపల మెయింటైన్ చేసుకుంటే డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ రావు. బి అంటే బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ 130/80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ దగ్గర మెయింటైన్ చేసుకోవాలి, లోపలన్నా మెయింటైన్ చేసుకోవాలి. సి అంటే కొలెస్ట్రాల్. LDL కొలెస్ట్రాల్ 100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఫర్ డెసిలీటర్ లోపల మెయింటైన్ చేసుకుంటే ప్రైమరీ ప్రివెన్షన్ హార్ట్ డిసీజు. ఏదైనా హార్ట్ డిసీజ్ ఉంటే దాన్ని 70 మిల్లీగ్రామ్స్ లోపల మెయింటైన్ చేసుకోవాలి. డి అంటే డైట్ కంట్రోలు. ఈ అంటే ఎక్సర్సైజ్ అండ్ ఐ ఎగ్జామినేషన్. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ పీరియాడికల్ ఐ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఎఫ్ అంటే ఫుట్ కేర్. ఫుట్ ఎగ్జామినేషను ప్రతి క్లినిక్లోని ప్రతి పేషెంట్కి సంవత్సరానికి ఒకసారన్నా చేయించుకోవాలి. ఈ విధంగా ABCDEF ఇది మీరు గుర్తుంచుకుంటే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్నప్పుడు తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి? మధుమేహంతో వచ్చి పడే అనర్థాలను ముందుగానే ఎలా పసిగట్టాలి? జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేడు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనూ అంధత్వానికి అతిపెద్ద కారణం షుగర్ జబ్బే. మధుమేహం కారణంగా ఏటా 1,00,000 మంది అంధత్వం బారిన పడుతున్నారని అంచనా. మధుమేహం కారణంగా తలెత్తే తీవ్ర సమస్యల్లో చూపు దెబ్బతినటం ముఖ్యమైనది. దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటారు. మధుమేహంలో 1/3 మందికి ఏదో రకం రెటినోపతి తలెత్తే అవకాశం ఉంది. రెటినోపతి బారిన పడ్డ వారిలో కంటిలోని రెటీనా పొర మీద రక్తనాళాలు దెబ్బతింటాయి. వాటిలో అడ్డంకులు తలెత్తుతాయి. దీంతో రెటీనా పొరకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీన్ని అధిగమించేందుకు రెటీనా మీద కొత్తగా సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే అవి పల్సగా ఉండి తేలికగా చిట్లిపోతూ రెటీనా పొర మీద రక్తం లీక్ అయ్యేలా చేస్తుంటాయి. దీంతో రెటీనా పొర దెబ్బతిని చూపు తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి మధుమేహం నిర్ధారణ అయినప్పటి నుంచి కంటి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. షుగర్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. రెటినోపతిని తొలి దశలోనే గుర్తిస్తే మందులు, లేజర్ చికిత్సలతో సమర్థంగా అడ్డుకోవచ్చు. డయాబెటీస్ వల్ల కన్ను ఎఫెక్ట్ అవ్వడాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఈ డయాబెటిక్ రెటినోపతి చాలా కాలం నుంచి సరైన కంట్రోల్ లేకపోవడం వల్ల
డయాబెటీస్ కొన్ని షుగర్స్ ఎక్స్ట్రాగా ఉన్న షుగర్స్ కొన్ని రకాల కెమికల్ ప్రాబ్లమ్స్ శరీరంలో జరుగుతాయి, బయోకెమిస్ట్రీ జరుగుతుంది. పాలియాల్ పాత్వేస్ అంటారు. ఈ పాలియాల్ పాత్వేస్ అవి రావడం వలన తర్వాత పీకేసీ పాత్వే, డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి, బయోకెమికల్ మెకానిజమ్స్. వీటన్నిటి వల్ల మనకి ఆక్సిడెంట్స్ స్ట్రెస్ పెరిగి ఈ ఆర్ఓఎస్ స్పీషీస్ వాటి వల్ల ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. అంటే రెటీనాలో ఎఫెక్ట్ అవడం వల్ల, వెంకాతలో ఉండడం వల్ల దాని బ్యాక్గ్రౌండ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. విత్ మ్యాక్యులోపతి, వితౌట్ మ్యాక్యులోపతి. అంటే మ్యాక్యులా అనేది సైట్ సీయింగ్ ఏరియా, అది ఎఫెక్ట్ అయితే మ్యాక్యులోపతి అంటాము, అది ఎఫెక్ట్ అవ్వకపోతే వితౌట్ మ్యాక్యులోపతి. డయాబెటీస్ వల్ల సైట్ థ్రెటనింగ్ రెటినోపతీస్, అంటే కన్ను చూపు పోయే రెటినోపతీస్ రెండే ఉన్నాయి. ఒకటి మ్యాక్యులోపతి, రెండోది ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. సో మొదటి నుంచి డయాబెటీస్ స్క్రీన్ చేయాలి. ఇప్పుడు ఇవాళ నాకు డయాబెటీస్ వచ్చింది అని తెలుసుకుంటే నాకు 10% రిస్క్ బిగినింగ్లోనే డయాబెటీస్ వల్ల రెటినోపతి ఉండడానికి అవకాశం ఉంది. సో డయాబెటీస్ గురించి తెలియగానే ఫస్ట్ ఒకసారి కన్ను పరీక్ష చేయించుకోవాలి. డయాబెటీస్ వల్ల రెటీనా ఎఫెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ మిస్టేక్లు ఏమీ లేదు అనుకుంటే సంవత్సరానికి ఒక్కసారి పరీక్ష చేయించుకుని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. రెటినల్ స్పెషలిస్ట్ మనకి దాన్ని గ్రేడ్ చేస్తారన్నమాట డయాబెటిక్ రెటినోపతిని. అది మైల్డా, మోడరేటా, సివియరా. ఆ తర్వాత అకార్డింగ్ టు ద గ్రేడింగ్ ఫాలోఅప్ రెటినల్ స్పెషలిస్ట్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళాలి. మనం మంచి కంట్రోల్ డయాబెటీస్ చేసుకుని దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ కంట్రోలు, కొలెస్ట్రాల్ కంట్రోలు చేసుకుంటే డయాబెటీస్ వల్ల వచ్చే ఈ కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. షుగర్ దాడికి ముఖ్యంగా మనలోని నాడీ వ్యవస్థ రోజు రోజుకి కుదేలైపోతుంటుంది. ఒంట్లోని నాడులన్నీ దెబ్బతినిపోతాయి. నరాల మీద ఉండే మైలిన్ అనే పూత తగ్గిపోవడంతో పాటు నరం లోపల సంకేతాలను అటూ ఇటూ చేరవేసే యాక్సోప్లాజం అనే పదార్థం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. దీంతో కాళ్లకు దెబ్బ తగిలినా, కాళ్ల మీద పుండు పడినా మధుమేహులకు నొప్పి, బాధ సరిగా తెలియవు. నొప్పి, బాధలు లేకపోవటంతో చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తారు. చివరికి కాళ్లపై, పాదాలపై పుండ్లు ఎంతకీ తగ్గని రాసపుండ్లలాగా మారతాయి. అశ్రద్ధ చేసే కొద్దీ కాళ్లలోనూ, పాదాల్లోనూ పుండ్లు పడి అవి మానకుండా పోవడంతో పాటు గ్యాంగ్రీన్ వంటి తీవ్రస్థాయి సమస్యలకు దారితీసి చివరికి కాళ్లను, పాదాలను తొలగించాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే షుగర్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు డాప్లర్ వంటి పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ పాదాల సంరక్షణలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాళ్లకి, పాదాలకు చాలా వరకు సమస్యల్ని తగ్గించుకోవచ్చు. డయాబెటీస్ వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం, ఈ సార్బిటాల్ అనేది ఎక్కువ తయారవటం జరుగుతుందన్నమాట. ఈ సార్బిటాల్ అనేది మన నాడీ వ్యవస్థ, నాడీ లోపల ఉన్నటువంటి యాక్సోప్లాజంలో ఎక్కువయ్యి రక్తంలోంచి కానీ బయట ఉన్నటువంటి నీరు కానీ అది నాడీలోకి లోపలికి లాక్కొని నాడీ లోపల ఉన్నటువంటి యాక్సోప్లాజం పెద్దదయ్యి ఆ నాడీ పగిలిపోతుంది అనమాట. మన శరీరంలోని నాళ్ళు, చిన్న నాళ్ళైనా పెద్ద నాళ్ళైనా లోపల నీరు ఎక్కువ చేరటం వలన అది పగిలిపోయి అక్కడ రావాల్సినటువంటి ఈ మన నొప్పి కానీ, స్పర్శజ్ఞానం కానీ, తర్వాత మన శరీరానికి సంబంధించిన ఎటువంటి కాళ్ళు ద్వారా మెదడు వరకు రావాల్సినటువంటి ఆ పెయిన్ సెన్సేషన్స్ కూడా రావు అనమాట. కాబట్టి నరాల వ్యాధికి మూల కారణం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోలేకపోవటమే. డయాబెటీస్ని కంట్రోల్లో చేసుకున్నట్లయితే ఈ సార్బిటాల్ అనేది ఎక్కువ కాదు, మన నరాల లోపల యాక్సోప్లాజం అది పెద్దది అవ్వదు. కాబట్టి న్యూరోపతి అనేదానికి మూల కారణం మన శరీరంలోని గ్లూకోజ్ని కంట్రోల్ చేసుకోకపోతే వచ్చేటువంటి నష్టం. డయాబెటీస్ చాలా కాలంగా కంట్రోల్లో ఉంచుకోకుండా దాన్ని రక్తంలో గ్లూకోజ్ని తగ్గించుకోకుండా ఉన్నట్లయితే దాదాపు 5-10 సంవత్సరాల లోపు ఆ కాళ్ళల్లోని రక్తనాళాల్లోకి ప్రవహించే రక్తం తగ్గుతుంది. దానికి 2 కారణాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే ఆ రక్తనాళాలు సన్నబడిపోవటం అనమాట, దాంట్లోంచి వెళ్ళేటువంటి రక్తం తగ్గుతుంది. ఇది కాకుండా మరొకటి ఏంటంటే నాడులు కూడా, అంటే నర్వ్స్ కూడా దెబ్బతింటాయి. దానివల్ల స్పర్శ జ్ఞానం తెలియదు. ఈ కారణాల వల్ల కాళ్ళల్లో రక్తనాళాలు, నరాలు 2 కూడా దెబ్బతిని కాళ్ళల్లో ఏదైనా పుండు పడినట్లయితే అది తగ్గకపోవటం, తర్వాత ఆ కాళ్ళంతా తిమ్మిరిగా ఉండటం, అలా నడుస్తున్నప్పుడు స్పర్శ జ్ఞానం లేకపోవటం. ఈ స్పర్శ జ్ఞానం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే కాళ్ళకి ఏదైనా ఒక సూది కానీ ఒక ఏదైనా గుచ్చుకున్నట్లయితే, చెప్పుల్లో మేకులు అలాంటివి గుచ్చుకున్నట్లయితే అది నయం అవ్వదన్నమాట. స్పర్శ జ్ఞానం తెలియదు కదా, అందుకని ఏదైనా గుచ్చుకున్నట్లయితే అది మనం పరీక్షించి చూసుకోవాలన్నమాట. అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ
వారి కాళ్ళని పాదాలని పాదం కింద ఏముందో కూడా తడిమైనా చూసుకుంటూ ఉంటే మనకి ఇది ముందు జాగ్రత్త అనమాట. కాళ్ళు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, కాళ్ళలో ఏమీ గుచ్చుకోకుండా కూడా చూసుకోవాలి. నిత్యం మందులు వాడుతూ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ రోజు కాసేపైనా వ్యాయామం చేస్తుంటే షుగర్ జబ్బు చాలా వరకు చక్కగా అదుపులో ఉంటుంది. మందుల వాడకం, ఆహార వ్యాయామాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర వ్యాధి చాప కింద నీరు లాంటిది. నిశ్శబ్దంగా శరీరంలోని అన్ని అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. మధుమేహుల కిడ్నీల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. డయాబెటీస్ ఉన్నవారిలో కాలం గడిచే కొద్దీ కిడ్నీలోని అతి సూక్ష్మ రక్తనాళాలైన నెఫ్రాన్ల గోడలు గట్టిపడతాయి. తర్వాత మెల్లగా వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా పెద్దగా ఎలాంటి సంకేతాలు కనిపించకుండానే మూత్రంలో ప్రోటీన్ బయటికి వెళ్లిపోవటం మొదలవుతుంది. కిడ్నీల పనితీరు మందగించిందని తెలియటానికి చాలా కాలమే పట్టొచ్చు. కాబట్టి మధుమేహులు కిడ్నీల పనితీరును తెలియజెప్పే మైక్రో అల్యూమిన్, సీరం క్రియాటినైన్ లాంటి పరీక్షలు తరచుగా చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీల పనితీరు ఎలా ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా షుగర్ని నియంత్రించుకోవటానికి, కిడ్నీల పనితీరును మెరుగుపరుచుకోవటానికి డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు రక్తంలో గ్లూకోజ్ కంట్రోల్లో పెట్టుకోకుండా దాదాపు 10 సంవత్సరాల పాటు ఉన్నట్లయితే వారికి నెఫ్రోపతి అనేటువంటి, అంటే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మూత్రపిండాల వ్యాధి సూక్ష్మ రక్తనాళికలు ఉన్నటువంటి అవయవాల్లో ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే కళ్ళు, తర్వాత మూత్రపిండాలు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్లడ్ ప్రెషర్, అంటే రక్తంలో గ్లూకోజ్తో పాటు రక్తపోటు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. రక్తపోటుని కంట్రోల్లో పెట్టుకోకపోయినట్లయితే తొందరగా మూత్రపిండాలు పాడైపోయేటువంటి అవకాశం ఉంది. మనం డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి సంవత్సరం నుంచి డయాబెటీస్ పేషెంట్లందరికీ ఏం చెప్తామంటే 6 నెలలకు ఒకసారి యూరిన్ మైక్రో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో, అంటే ఉట్టి ఆల్బుమిన్ కాదు, ఉట్టి ప్రోటీన్ కాదు, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేటువంటి పరీక్ష ప్రతి 6 నెలలకి చేయించుకోవాలి. ఇది 30 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే రాబోయే కాలంలో మూత్రపిండాలకు సంబంధించిన సమస్య వస్తుందని తెలుసుకోవాలన్నమాట. ప్రతి 6 నెలలకి ఈ పరీక్ష ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. ఇది యూరియా క్రియాటినిన్ అనేటువంటి రక్త పరీక్షలతో సమానం కాదు. యూరియా క్రియాటినిన్ ఎప్పుడు పెరుగుతుందంటే మూత్రపిండాలు దాదాపు 50% పాడైపోయినట్లయితేనే యూరియా క్రియాటినిన్ పెరుగుతుంది. కాబట్టి మనం యూరియా క్రియాటినిన్ అనేటువంటి రక్త పరీక్షలు చేసుకుని అది బాగానే ఉంది, నాకు మూత్రపిండాల సమస్య లేదు అనుకోకూడదు. మూత్రంలో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేటువంటి పరీక్ష చేసుకున్నట్లయితే దాదాపు 10 సంవత్సరాల ముందే మూత్రపిండాలకు సమస్య వస్తుందేమో అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నట్లయితే దానికి సంబంధించిన చికిత్సలు కొంచెం ప్రత్యేకంగా, అంటే రక్తపోటుని 140-90 కన్నా తక్కువ ఉంచాలి. ఎప్పుడు 140-90 రానివ్వకూడదు. అలాగే రక్తంలో గ్లూకోజ్ కూడా అందరికీ తెలిసినట్లే పరగడుపున 125 కన్నా తక్కువ ఉండాలి, తిన్న తర్వాత 200 కన్నా తక్కువ ఉండాలి. ఇంకా తక్కువగా ఉంటే మంచిది. ఇలా రక్తంలోని గ్లూకోజ్ని, రక్తపోటుని కంట్రోల్లో పెట్టినట్లయితే ఈ నెఫ్రోపతి అనేటువంటి జబ్బు, అంటే మూత్రపిండాలకు సంబంధించిన జబ్బు రాకుండా మనం నివారించుకోవచ్చు. మూత్రపిండాల వ్యాధిని మాత్రం 10 సంవత్సరాల ముందే తెలుసుకోవాలి. దానికి ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేటువంటి పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం నివురుగప్పిన నిప్పు లాంటిది. ఆదమరిస్తే ఆపదల్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. షుగర్ విషయంలో నిరంతరం అప్రమత్తతే మనకు రక్షణ కవచం. నిత్యం మందులు మింగుతూ ఉండాలి. షుగర్ని అదుపులో ఉంచుకునేందుకు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ కాసేపు నడవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ తీరుతెన్నుల్ని పట్టి చెప్పే పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. మధుమేహులు ప్రతి ఒక్కరూ ABC సూత్రాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. A అంటే A1C, B అంటే బ్లడ్ ప్రెషర్, C అంటే కొలెస్ట్రాల్. ఈ 3 పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే షుగర్ జబ్బు నియంత్రణలో ఉందా, అదుపు తప్పుతోందా, ఇతరత్రా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే బరువు విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా
షుగర్ జబ్బు ఉన్నప్పటికీ పెద్దగా సమస్యల బెడద లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు. షుగర్ అనేది నిజానికి జీవనశైలి జబ్బు. గతి తప్పిన ఆహారపు అలవాట్లు, కొరవడిన శారీరక శ్రమ, శృతిమించిన ఒత్తిళ్లు, వెరసి గజిబిజిగా మారిన జీవనశైలి పుణ్యమా అని షుగర్ జబ్బు మనపై పంజా విసురుతోంది. ఆహారం, వ్యాయామం, ఒత్తిళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్త పడితే మధుమేహానికి చక్కగా కళ్ళెం వేయొచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.